విచ్చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బీసీల నాయకుడు అన్న పెద్దలు వి హనుమంతరావు గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు అన్న వి శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ స్టేట్ చైర్మన్ అయినటువంటి అన్న ఈర్లపల్లి శంకర్ గారు, అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ అన్న నెల్లికంటి సత్యం గారు, అదేవిధంగా తొలి శాసనసభ స్పీకర్, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ శాసనసభ ఫ్లోర్ లీడర్ అయినటువంటి సిరికొండ మధుసూదనాచారి గారు, అదేవిధంగా బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ గారు, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ పెద్దలు కుందారం గణేశ్చారి గారు, కో చైర్మన్ ఉప్పరి శేఖర్ సాగర్ గారు, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మణిమంజరి గారు, అదేవిధంగా అన్న తెలంగాణ జనసమితి బీసీ సెల్ ప్రెసిడెంట్ అన్న జస్వంత్ కుమార్ గారు, అదేవిధంగా వివిధ ఓబీసీ సంఘాల నాయకులు, మహిళా సోదరిమణులు, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రధానంగా ఈ యొక్క సమావేశం ఒక ఉద్దేశం మీకు అందరూ తెలుసు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీలను మోసం చేసి, ఓబీసీలను నట్టేట ముంచి, దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది బీసీల ఆకాంక్షలు నెరవేర్చకుండా గత 11 సంవత్సరాలుగా అన్యాయం చేస్తుంది. ముఖ్యంగా మేము కులగణన చేస్తాం, కులగణన చేసి బీసీ లెక్కలు తీస్తామని చెప్పి స్పష్టంగా ఏప్రిల్ 30, 2025లో ఢిల్లీలో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కానీ మాట తప్పి ఏప్రిల్ 1, 2006 నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మొదటి దఫ జరుగుతున్నటువంటి జాతి జనగణనలో బీసీ కుటుంబాలను లెక్కించకుండా మోసం చేసింది. ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి గారు, ప్రభుత్వ సలహాదారులు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు హనుమంతన గారు, మరియు బీసీసీఎల్ చైర్మన్ శాసనసభ్యులు గౌరవనీయులు శంకర్ గారు, గౌరవనీయులు మా సోదరుడు ఎమ్మెల్సీ సత్యం గారు, నిగంటి సత్యం గారు, గుజ్జకృష్ణ గారు, వర్కింగ్ చైర్మన్ గణేశ్చారి గారు, సాగర్ గారు, మన్మంజర్ గారు, శ్రీనివాస్ గారు, విక్రమ్ గారు, అందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు ప్రధానమంత్రిగా రికార్డు స్థాయిలో 3వసారి కంటిన్యూగా నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నాడంటే దానికి ఒకే ఒక్క కారణం, 80 కోట్ల మంది బీసీ జనాభా గల వాళ్ళు ఇన్ని సంవత్సరాలకు ఒక బీసీ అంతకుముందు ఉన్నా కానీ ఒక బీసీ ప్రధానమంత్రి బీసీలకు ఏదో చేస్తా అనేటువంటి నెపంతో వస్తున్నాడు. మనం అందరం కూడా వేయాలని చెప్పి పార్టీలకు అతీతంగా ఇలా ఆయనకు ఓట్లేసి హైయెస్ట్ మెజార్టీతో గెలిపించుకున్నారంటే ఈ దేశానికి ఒక బీసీ ప్రధానమంత్రిగా డిక్లేర్ చేసినందుకు మాత్రమే. అది కూడా ఆ పార్టీ కూడా తెలుసు. కానీ పార్టీకి ప్రధానమంత్రి అయ్యి పార్టీకి లాభం అయింది, కానీ ప్రజలకి ఏం లాభం కాలేదు. బీసీ ప్రజలకు ఏం కాలేదు, తెలంగాణకు అసలు కాలేదు, బీసీ ప్రజలకు అసలు కాలేదు. ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వమంటే ఇవ్వలేదు. బీసీల మంత్రిత్వ శాఖ 80 లక్షల కోట్ల బడ్జెట్లో 2000 కోట్ల. ఎంత సిగ్గు అంటే అది చెప్పుకోవడానికి. ఒక బీసీ ప్రధానమంత్రి చేతిలో ఉంది, ఎవరు ఆబ్జెక్షన్ చెప్పరు. ఒక బడ్జెట్ కేటాయింపు లేదు, విద్యా ఉద్యోగాల్లో అవకాశం లేదు, నామినేటెడ్ పోస్టులో అవకాశం లేదు. చివరికి ₹1 ఖర్చు కానటువంటిది ఒక కాలం 34 కాలం పెట్టి బీసీ కుటుంబాల సంఖ్య ఎంత అని పెడితే చాలంతే. ప్రకటించి పెట్టలేదంటే బీసీలను నట్టేట ముంచినట్లే, మోసం చేసినట్లే. ఏం చెప్పినా ఎవరు నమ్మరు. ఎన్నో సంవత్సరాల తర్వాత మేము ఏదో చేస్తామన్నారు కదా, జనాభా లెక్కలు అడ్డం వచ్చినాయి. కదా ఏ రాష్ట్రంలో కూడా
ప్రతి రాష్ట్రంలో రిజర్వేషన్ ఇస్తే హైకోర్టులు కొట్టేస్తా ఉన్నాయి, సుప్రీంకోర్టులు కొట్టేస్తా ఉన్నాయి. ఎందుకంటే మీ జనాభా ఎంత ఉందో సెన్సెస్లో లేదు, ఎట్లా ఇస్తావు ఇంత పర్సెంటేజ్ అని. మరి ఇది తెలిసినా కూడా రాష్ట్రాలకు మీరు అధికారాలు ఇవ్వరు, మీ చేతిలో పెట్టుకుంటారు. మరి అవకాశాలు శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు పెద్దలు మధుసూదన్ చారి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ సలహాదారుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు బి హనుమంతరావు గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు, ఈ రాష్ట్ర బీసీ సంఘ నాయకుడు మన శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా మన షాద్నగర్ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఓబీసీ చైర్మన్ వీర్ల శంకర్ గారు, అదేవిధంగా మన గుజ్జా కృష్ణ గారు బీసీ సంఘ నాయకుడు, అదేవిధంగా గణేశ్చారి గారు, జనార్దన్ గారు, బీసీ సంఘాల నాయకులు, పత్రికా మిత్రులు, మహిళా సోదరిమణులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. సరే, ఈ సందర్భంగా నరేంద్ర మోడీ రేపు 10 వస్తున్న సందర్భంగా వారు మాట తప్పినందుకు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం నడిబొడ్డున మరి నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. సరే, దీనికి సంపూర్ణంగా సిపిఐ పార్టీగా మద్దతు ప్రకటిస్తూ మరి బీజేపీ పార్టీ మరి అనేక సందర్భాలలో సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తూ అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం మాట్లాడినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ముఖ్యంగా క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని కూడా వాళ్ళు ఇవాళ మళ్ళీ కులగణన అంశంలో జనగణన చేర్చకపోవడం అనేది ఇవాళ సామాజికంగా ఈ దేశంలో కులవేయాల్లో ఉన్నటువంటి బీసీ జనాభా మీద తమకున్నటువంటి అక్కసు మనకు అర్థమవుతా ఉంది. ఆనాడు విపి సింగ్ తీసుకొచ్చినటువంటి మండల్ కమిషన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆనాడు కూడా మరి వెనుకకు పుట్టినటువంటి సందర్భం బీజేపీ పార్టీకి ఉంది. దానిలో భాగంగానే వాళ్ళు దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం తోటుపడుస్తూ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒకవైపు అన్యాయం చేస్తూ మరొక పక్క మరి దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి దాన్ని మరి సమగ్ర కులగణలా చేర్చకపోవడం అనేది బీజేపీ యొక్క నైజానికి నిదర్శనం. అందువల్ల ఇవాళ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో మరి మనం పోరాటాలు సాగించాలి. మరి ఇవాళ మరి నరేంద్ర మోడీ బీసీ అని చెప్పుకున్నటువంటి ప్రధానమంత్రి బీసీ అన్న రాజలసీమ కూడా ఏదైతే ఆదేశాలు జారీ చేస్తే ఆ ప్రకారం అన్ని జాగాలకు మద్దతు తెలుసుకుంటూ అన్న పనిచేయడం. థ్యాంక్ యూ. రేపు జరిగే నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపినటువంటి తెలంగాణ జనసమితి పార్టీకి వారి అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ స్టేట్ చైర్మన్ షాద్నగర్ శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు అన్న వీర్లపల్లి శంకర్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. అందరి సారాంశం ఒకటే, ఈ దేశ ప్రధానమంత్రి బీసీ అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న బీసీలను అడుగడుగున రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా తొక్తా ఉన్నాడు. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రానుగుణంగా రావడం జరుగుతూ ఉంది. కాబట్టి మన ధర్మం, మనకు రావాల్సిన హక్కుల గురించి పోరాటం చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి పార్టీలకు ఖచ్చితంగా అన్ని పార్టీల బీసీ నాయకులం, ప్రజా సంఘాలు, జేఏసీలో అందరం కలిసి కూడా మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మనం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మనం సాధించలేకపోతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రధానమంత్రి పర్యటనను మనం అందరం కూడా నిరసన అంటే జేసీ శ్రీనివాస్ గౌడ్ గారు ఏదైతే ఇచ్చిండ్రో దానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణంగా మేము కూడా ఈ కార్యక్రమం ఆషామాషిగా కాకుండా ఒక కనువి వి హనుమంతరావు గారికి, గౌరవ సోదరులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, నెల్లికంటి సత్యం గారికి, శంకర్ గారికి, మణిమంజర్ గారికి, గుజ్జా కృష్ణ గారికి, కుందారం గణేశారి గారికి, టీజీఎస్ నాయకులకు, మా మహిళా సోదరిమణులందరికీ కార్యక్రమానికి 9-10 తారీఖుల్లో జరగబోయేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం, ముందు వరుసలో ఉండి కార్యక్రమాన్ని నడిపిస్తామనేటువంటి సదుద్దేశంతో చేసినటువంటి మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, క్రూరమైనటువంటి చర్య అణచివేత, క్రూరమైనటువంటి చర్య వివక్ష, ప్రపంచంలో అనేక దేశాల్లో జరుగుతున్నటువంటి
జాతుల వివక్షను మించినటువంటి వివక్ష భారతదేశంలో స్వాతంత్రానంతరం సజావుగా కొనసాగుతూ వస్తూ ఉన్నది. ఇవాళ మెజార్టీగా అంటే ఒకానొక సందర్భంలో ఈ దేశంలోని ఆధిపత్యం అంతా 1-2 కులాల చేతుల్లో. పెద్దలు వి హనుమంతరావు గారికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి పెద్దలకు తెలుసు, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో మెజార్టీ రాష్ట్రాలు ఒకే కులం వాళ్ళు ప్రధానమంత్రులు, ఒకే కులం వాళ్ళు గవర్నర్లు, ఒకే కులం వాళ్ళు సుప్రీంకోర్టులో జస్టిస్లు, ఒకే కులం వాళ్ళు రాయబారులు. అంటే ప్రజాస్వామ్య ముసుగులో దాగినటువంటి దగ ఇన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నటువంటి క్రమంలో బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది, అవమానాల పాలవుతున్నారు, అణచివేత పాలవుతున్నారు. వాళ్ళలో అంతర్లీనంగా ఆవేదన గూడుగట్టుకొని ఉన్నది. దీనికి పరిష్కారం చూపించాలనేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి పాలక వర్గాలు కుట్రతో దాన్ని కూడా ఆసరాగా చేసుకొని నమ్మించి మళ్ళీ మనల్ని అదే రకమైనటువంటి అవమానానికి అన్యాయానికి గురి చేస్తూ ఉన్నాయి. ఈరోజు మనం ఒక యుద్ధ ప్రాతిపదికంగా పని చేయాలి. నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి వస్తున్న సందర్భంలో ఈ సమావేశంలో పెద్దలైనటువంటి మధుసూదనాచారి గారు, మాజీ స్పీకర్ గారు, ఎల్లికంటి సత్యం గారు ఎమ్మెల్సీ సిపిఐ నుంచి, శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి గారు, ఈర్లపల్లి శంకర్రావు ఓబీసీ ఎమ్మెల్యే గారు, ఓబీసీ చైర్మన్ గుజ్జకృష్ణ గారు, గణేష్ చారి గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా విక్రమ్ గౌడ్ గారు, శేఖర్ గారు, మణిమంజరి గారు, కోల జనార్దన్ గారు, జేటీఎస్ నుండి జస్వంత్ కుమార్ గారు, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇప్పటి వరకు మాట్లాడినటువంటి సీనియర్స్, అన్ని రాజకీయ పార్టీలు, ఒక సిపిఎం కూడా, వాళ్ళు కూడా ఆయన జాన్ వెస్లీ గారు కూడా తప్పనిసరిగా నా సహకారం ఉంటుంది, నేను కూడా వస్తానని చెప్పడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ అన్ని రాజకీయ ఎక్సెప్ట్ బీజేపీ తప్పితే దీనికి రాకపోవడం అంటే వాళ్ళ ప్రధానమంత్రి వస్తుండు కాబట్టి మేము పోవద్దనేది వారి ఆలోచన. కానీ వాళ్ళు కూడా బీసీల గురించి మాట్లాడతారు. కానీ ఇలాంటి సమయంలో ప్రధానమంత్రికి సూచనలు ఇవ్వాలి, ప్రధానమంత్రికి న్యాయం జరగాలంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ విధంగా బీసీలకు అన్యాయం జరుగుతుందని దీనికి ఇప్పుడే మనం మిత్రుడు 10 క్వశ్చన్స్ వేశాడు. ఇది April 1, 2025లో ఆ రోజులలో క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పడం జరిగింది. క్యాబినెట్లో కూడా నిర్ణయం జరిగింది. ఆ తర్వాత చెప్పాలంటే నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా గత 11 ఏళ్ళు ఫైట్ చేశా. కానీ ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ కావాలని కోరినప్పుడు సుప్రీంకోర్టు పోయి కొందరు వ్యతిరేకం చేస్తే మాకు రిజర్వేషన్ రాకుండా ఎవరైతే అగ్రకులాల ఆలోచనతోటి మాకు నష్టం జరిగింది. అప్పుడు నేను సోనియా గాంధీ దగ్గర పోయినా, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ మ్యామ్, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ. వీఆర్ కమింగ్ ఫ్రమ్ తెలుగు, మలయాళం, తమిళ్, ఆల్ లాంగ్వేజ్. టాలెంట్ మా దగ్గర ఉందంటే ఏం చేయాలి మేడం? ఒకటే, ఇవాళ దేశ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, వారికి చెప్పండి బిల్లు పెట్టమనండి అంటే బిల్లు పెట్టించడం జరిగింది. ఎక్కువ సంఖ్యలో ఇప్పటికే 60% ఉన్నటువంటి జనాభా ఇక్కడనే కాదు యావత్ భారతదేశంలో బీసీల సంఖ్య అత్యధిక ఉంది. దాని తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఉన్నారు. కనుక వాళ్ళందరూ కూడా ఎంపీలు మాకు మద్దతు ఇవ్వడం వల్ల ఇవాళ ఐఐటీలో ఒక్కొక్కరు 1,30,000 జీతం సంపాదిస్తున్నాడు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్లు అవుతుండ్రు. అదేవిధంగా ఇవాళ ఇప్పుడే మా సీనియర్ చెప్పారు కదా, నరేంద్ర మోడీ ఓబీసీ వచ్చాడని మేము అందరం సంతోషపడ్డాం. కానీ ఆయన ఇంతవరకు ఓబీసీల గురించి ఈ 2 ఏళ్లలో ఏమన్నంటే 25 కోట్ల మంది, 25